మీ అందరికీ యేసునామములో వందనాలు. అందరు బాగున్నారా? మన దేవుడు ఎంతో మంచివాడు కదా. ప్రైజ్ ది లార్డ్. సో ఈ రోజు నేను దేవుని వాక్యం నీతో పంచుకుంటాను. యోహాన్ 10:10 ఈ విధంగా చెప్తుంది, దొంగతనమును హత్య చేతుకో నాశనం చేతుకు వస్తున్నారు. దొంగ ఎందుకు వస్తుంది మీరే చెప్పండి. వాక్యం ఇలా చెప్తుంది. దొంగ ఎందుకు వస్తారంట? దొంగతనం చేయడానికి, రెండోది హత్య చేయడానికి, మూడోది నాశనం చేయడానికి. యేసుప్రభు ఎందుకు వస్తున్నారు? జీవం ఇవ్వడానికి. యేసుప్రభు జీవం ఇవ్వడానికి వచ్చారు. ఆ జీవం సమృద్ధిగా ఇవ్వడానికి. సమృద్ధిగా సాతాను దొంగిలిస్తారు. ఎందుకు దొంగిలిస్తారు? మనలో మంచి ఐడియాని, దేవుని ఇచ్చిన మంచి మనసాక్షిని దొంగిలిస్తారు. ఎంత చెడ్డ చూస్తారా మంచి ఐడియాలు దొంగిలిస్తారు. మీ మంచి ఆరోగ్యం దొంగిలిస్తారు. మన మంచి ఆలోచన దొంగిలిస్తారు. మనలోనే మంచి అంతా తీసేసుకుంటారు. మన మంచి తీసుకొని చేతితో నింపుతారు. అదే చేసిన పనులు సాతాన్ గారు ఎప్పుడు తింటే, సో సాతాను మన మంచి అన్ని దొంగిలిచ్చి చేతితో నింపుతారు. మన పాపం చేయమంటారు. ఆమె చెప్పినప్పుడు, నాన్న చెప్పినప్పుడు చేయాలి కదా, మరి చేయొద్దు అంటారు. వద్దు, చేయొద్దు, కూలికెళ్ళొద్దు, చదువుకోవద్దు, క్రికెట్ టీవీ చూడు, సినిమా చూడు, అన్ని చదివే అలా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. మంచి విషయాలు చెడు విషయాలు పెడతారు. మంచి విషయాలు కాన్సన్ట్రేషన్ లేకుండా చేస్తారు. చదవాలి కాబట్టి సాతాను రాణిస్తే మన కూడా చదవడం చేస్తారు. కనుకనే సాతాను మనకు చెన్ను పంపి మన ఆత్మ చంపుతారు. ఎఫ్ఎస్సీ 2:2 మన పాపాల చేత చేసిన చెప్పుల చేత మన ఆత్మ చనిపోయింది, మన మనసాక్షి చనిపోయింది. సాతాను కన్నీ గారు ఏం చేస్తున్నారు? సాతాను మనలోకి వచ్చి మనం మంచి తీసేసుకొని చేసి పాపం చేయించి అబద్ధలాడడం, డిసొబీడియంట్, నిర్లక్ష్యంగా జీవించడం, లేజినెస్, అసూయ, కోపము, కోపము, ఎప్పుడు ఫైటింగ్ చేస్తూనే ఉంటారు. అల్లరి, గోల, ఇలాంటి వాటి వల్ల మన ఆత్మ చచ్చిపోతుంది. పారిపోయి చచ్చిపోతుంది. పాపం చేత మనిషిని ఆత్మలు చనిపోతున్నాయి. సో మొదటిగా నీలో మంచి దొంగిలిస్తారు. రెండోదిగా నీతో పాపం చేపించి నీ ఆత్మ చంపేస్తారు. మీ మనసాక్షి చంపేస్తారు. మూడవది నాశనం చేస్తారు. నాశనం అంటే మన ఆత్మని పళ్ళకు వెళ్ళకుండా నరకానికి తీసుకెళ్తారు. నీ ఆత్మని పళ్ళకు పోనీను నరకమే. ఎందుకంటే ఆ నరకానికి వెళ్తున్నారు. సాతానికి పరలోకంలో ప్లేస్ లేదు కాబట్టి మనల్ని కూడా పరలోకం అనకుండా పాపాలు చేయించి నరకానికి తీసుకెళ్తున్నారు. అందువల్ల సాతాను మాట వినొద్దు, ఇవాళ లోబడొద్దు, దుస్తుల ఆలోచన చెప్పిన వద్దు, పాపల మార్గం నిలవకు, ఆ పాసకులు కూర్చుని తక్కువ. ఇప్పుడు దేవుని దీవిస్తారు. ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రం దాన్ని వాడదాన్ని రోజు బైబిల్ చదవాలి, దేవుని స్తుతించాలి, ప్రార్థన చేసుకో, పేరెంట్స్కి లోబడాలి, చేసిన వద్దు, మేము ప్రార్థన చేయండి, మంచి ఆరోగ్యం వస్తుంది, దేవుని దీవిస్తారు, జ్ఞానం ఇస్తారు. యేసుబాబు ఆయన ప్రేమిస్తారు. మన పాపలన్నీ పిల్లలని చనిపి రక్తం కాచారు. మన గురించే ఆయన సజీవుడు. ఇప్పటికీ ఉన్నారు. మీరు ప్రార్థన వింటారు. దుస్తులు ఏం చేస్తారు? దుస్తులు నరకంలో కూర్చొని ఎదుస్తూనే ఉంటారు. అందువల్ల దుస్తులుగా కాకుండా, పాపలు కాకుండా నీతిమంతులుగా జీవించాలి. యేసు వాక్యం, యేసు రక్తం, యేసు నామం, పరిశుద్ధాత్మ అని మార్చేస్తారు. న్యూ లైఫ్ వస్తుంది. ఫస్ట్ వన్ బైబిల్ చదువుకుంటే బయటకు వెళ్ళొద్దు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? కలుసుకోండి. పశువులు తండ్రి, యేసు ప్రభువా నాతో అంతా చెప్పండి. యేసు ప్రభువా నా హృదయంలోకి రమ్ము, నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి రండి, నన్ను సేవించు, నీ రక్తంతో కలుగు, నా అభిషేకము. యేసయ్య ప్రభు, యేసయ్య నా రక్షకుడు. థ్యాంక్ యూ జీసస్. యేసు ప్రభువా నా గృహంలోకి రండి, నన్ను దీవించండి, మన జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధిని దయచేయండి. థ్యాంక్ యూ జీసస్. మమ్మల్ని అందరిని నడిపించండి. Fill us with the Holy Spirit. Fill us with the Holy Spirit. Let everybody receive. Hallelujah. In Jesus' name. Amen. తప్పకుండా ప్రార్థన చేయండి. Thank you. May the peace of the Lord be with you. God is good all the time. నేను God is good అంటాను, మీరు all the time అనండి. God is good all the time. Praise the Lord.